ఇప్పుడు పదవి బాధ్యతలు చేపట్టిన నూతనంగా శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇందాక ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన తీరు, ఆ తీరుతోనే మనం అధికారంలోకి వచ్చామన్నట్టు మాట మీరు గుర్తు చేసుకోవాలి. దమ్ము ధైర్యం, ఆ దమ్ము ధైర్యంతోనే 2023 అధికారంలోకి వచ్చాం. పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను చాలా సందర్భాల్లో దుర్గామాతగా పోలిస్తూ ఉంటాను. మా మేడం దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్ గారు, కొత్తగా నియమితులైన కార్యదర్శి విశ్వనాథ్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, సూర్యకక్క గారు, పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సిడబ్ల్యూసి సభ్యులు వంశచంద్రరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సిడబ్ల్యూ సభ్యులు కొప్పుల రాజు గారు, చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ పిసి అధ్యక్షులు కేశవరావు గారు, అదేవిధంగా గీతారెడ్డి గారు, షబీర్ అలీ గారు, రుద్రాజు గారు, సుదర్శన్ రెడ్డి గారు, మా పెద్ద నాయకులు, నాకు అర్థమైంది ఆయన గౌరవంగా పెద్దగా లాస్ట్లో చెప్పాలని, పెద్దలు గవర్నర్లు వి హనుమంతరావు గారు, వేదిక పైనటువంటి అజరుద్దీన్ గారు, చిన్నారెడ్డి గారు, ఇప్పటిదాకా మాట్లాడిపోయినటువంటి బట్టి విక్రమార్క గారు, గౌరవ కౌన్సిల్ సిఎల్పి నాయకులు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యంగా డిసిసి అధ్యక్షులు, మానుబంధ సంఘాలు యూత్ కాంగ్రెస్ శివసేనారెడ్డి గారు, ఎన్ఎస్ఏ వెంకట్ గారు, మహిళా కాంగ్రెస్ సునీత గారు, సేవాదల్ జితేందర్ గారు, పిసిసి కార్యవర్గ సభ్యులు నా మిత్రులు సుఖ్మిందర్ సంధు గారు, ఏఎస్సి కార్యదర్శి మహేష్ గారు, వేదిక పైన ఎవరినైనా మర్చిపోతే బలరాం నాయక్ గారు, ఇంకెవరన్నా మర్చిపోతే కూడా క్షమించాలి. వేదిక పైన పెద్దలందరికీ, వేదిక మీద కింద ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఆ కార్యకర్త అనే పదానికి ఇవాళ నా నియామకం ద్వారా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గుర్తింపుగా ఉండిపోయే విధంగా ఆ పేరు వచ్చింది. గాంధీ భవన్ అంటే మాకు దేవాలయంతో సమానం. అందులో మా కార్యకర్తలందరూ మాకు దేవుళ్ళు, సోనియా గాంధీ గారు మాకు దేవత. దేశంలో రాష్ట్రంలో నుండి నేడు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ఉంది అంటే మీ కష్టం, మీ శ్రమ, మీ త్యాగం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో ఉత్సాహం రావటానికి కూడా కారణం ఏంటంటే 10 ఏళ్ళుగా మనం కష్టపడ్డ తీరు, కేసీఆర్ మనం ఇబ్బంది పెట్టిన తీరు, రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఈ అవకాశం ఈసారి వస్తుంది, ఇంకొద్దే కష్టపడదాం అన్నటువంటి ఆశతో మీరు కష్టపడ్డారు. కాబట్టే ఆనాడు సీనియర్ నాయకులు ఉన్నటువంటి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, నాకు మార్గదర్శకులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు విహెచ్ గారు, షబీర్ అలీ గారు, చాలామంది సీనియర్లు ఈసారి విభేదాలు పక్కన పెట్టి మనం అధికారంలోకి రావాలంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న తపనతో ముందుకెళ్ళినట్టు సందర్భం. కొన్ని కష్టాలు వచ్చాయి. నా నానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆనాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా మిత్రులు మాణిక్ ఠాగూర్ గారు, రేవంత్ రెడ్డి గారు, బోసరాజు గారు
ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చినారు కాబట్టే ఇవాళ మీకు నేను దగ్గర కాగలిగినారు. నేను గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా ఆర్గనైజేషన్లో పనిచేసినారు, తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసినారు. ఇద్దరు విభిన్నంగా కార్యాచరణ చేసేటువంటి అవకాశం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత జాగ్రత్త అంటే రాత్రి వేళ 12, 1 గంట 2 గంటల దాకా పనిచేసేవారు. ఒక మెసేజ్ కార్యకర్తకు పంపాలి అంటే దాంట్లో స్పెల్లింగ్ మిస్ అయిందని ఒకటికి 4 సార్లు తెప్పించుకొని చూస్తే తప్ప అది ముందుకు పోయేది కాదు. అదొక అలవాటు. అదే రేవంత్ రెడ్డి గారు ఏ సమాచారం పంపినా మీరున్నారన్నా మీరు చేయండి, నేను ప్రజలతో బయట చూసుకుంటాను, గాంధీ భవన్ మీరు చూసుకోండి. ఒక విభిన్నమైనటువంటి వ్యవహార శైలి. ఇద్దరు కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇలా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛ, దానివల్లే ఈ కార్యక్రమం ముందు సాగినాయి. నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను, కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. విమర్శించుకుంటాం, బాహాటంగా మాట్లాడుకుంటాం. మీరు చూశారు ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైన తర్వాత చాలా సందర్భాల్లో ఇక్కడ సీనియర్ నాయకులు చాలామంది ఇంట్లోకి నేను మాట్లాడాల్సిన పరిస్థితి, సంధానించాల్సిన పరిస్థితి ఆనాడిన పరిస్థితిలో. కానీ సమయం వస్తే ఒకటవుతారని చెప్పాను. ఇలా ప్రభుత్వంలో వచ్చాక వాళ్ళంతా ఒకటయ్యారు. జాగ్రత్తగా నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పుడు నాకు అవసరం కూడా పడట్లేదు, కానీ కోఆర్డినేట్ చేసే అవసరం. సో కాంగ్రెస్లో ఉన్న గొప్పతనం, ఎంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్నా, ఎన్నిసార్లు కొన్ని సిద్ధాంతపరంగా విమర్శించుకున్నా, సమయం వచ్చినప్పుడు కార్యకర్తల కోసం ఏకమే అలవాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు ఉంటుంది. ఆ అలవాటు వల్లే ఎన్నికలకు ముందు ఇక్కడ కూర్చున్న పెద్ద నాయకులంతా ఏకతాటిగా ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు సిఎల్పి నాయకుడిగా, సీనియర్ నాయకులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విహెచ్ గారు, దామన్న గారు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయినాం కాబట్టే ప్రజలు మనం నమ్మినారు. ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే వీళ్ళకి దీటైన పార్టీ ఈ రాష్ట్రంలో లేదు అని నమ్మినారు కాబట్టే మనకు అధికారం కట్టబెట్టినారనే మాట మనం చేస్తా ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత మనం చాలా విషయాల్లో ఇక కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇందాక చెప్పినట్టుగా గాంధీ భవన్ కార్యకర్తల నిలయం, 40 ఏళ్ళ అనుబంధం గాంధీ భవన్తో. నాకు నా పాద స్పర్శ తాకని ఒక సెంటీమీటర్ కూడా ఉండదు గాంధీ భవన్లో. అంతటి అనుబంధం నాకు. ప్రతి గోడ, ప్రతి కిటికీ, ప్రతి బల్ల, గేటు నుంచి ప్రహరీ గోడ నుంచి మొదలు కొడితే ప్రెసిడెంట్ అధ్యక్షుడి రూమ్ వరకు నేను తాకని స్థలం అంటే ఈ గాంధీ భవన్లో లేదు. అంతటి అనుబంధం నాకు. కార్యకర్తగా 83లో ఆనాడు డి శ్రీనివాస్ గారు నిజామాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత, నేను కాలేజీలో ఉపాధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నన్ను పిలిచి ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షుడు తీసుకోమంటే, నేను ఆ రోజు కరాటే మాస్టర్గా ఉన్నాను. క్లాసులు చెడిపోతాయి, రాజకీయాల్లో ఫుల్ టైం ఇయ్యలేను అని అంటే కూడా బలవంతంగా నాకు ఆనాడు ఆ పదవి కట్టబెట్టి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసినారు 85లో. ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ మహేష్ కుమార్ గౌడ్ చాలా సౌమ్యుడు అన్నారు. ప్రజాస్వామ్యంగా చాలా స్వామ్యనే, కానీ నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 6th అనే మాట కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సో రాజకీయాల్లో మొన్న కౌశిక్ రెడ్డి విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడాను. ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి భాష చాలా అవసరం, మంచి భాష మాట్లాడడం. మొన్న కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్లే గాంధీ అనుచరులు రెచ్చిపోయినట్టు సందర్భం. మనం మర్యాదగా మాట్లాడుకుంటే మర్యాద కూడా విమర్శించుకోవచ్చు. నేను ఒకనాడు రోషయ్య గారి స్పీచ్ విన్నాను, చంద్రబాబు గారి మీద మాట్లాడుతూ. ఆ భాషలో తిట్టుంది, కానీ ఒక్కటి కూడా తిట్టనిపించదు మనకి. తిట్టంటూ లేదు ఆ స్పీచ్లో, కానీ ఒక్కటి కూడా తప్పుపట్టి తిట్టు అనడానికి లేదు. అంత జాగ్రత్తగా మాట్లాడే సందర్భం. రాజకీయాల్లో వైరు వర్గాలు ఉంటాయి, ఎన్నికలప్పుడు పోటాపోటీలు ఉంటాయి, కానీ మన రాజసీమ కాదు. ఎన్నికలైన తర్వాత సౌహృద వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణలో, ఈ తెలంగాణ గడ్డలో, ఈ రక్తంలో ఉంది. భాష అనేది 2014 తర్వాత
ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమైన తర్వాత చెడిపోయింది. నిజంగా కూడా ప్రజలు దానికే అలవాటు పడ్డారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మనం కొంత సౌమ్యంగా ఉంటే బాగుంటుందేమన్నప్పుడు లేదన్నా దెబ్బకు దెబ్బ మాట్లాడాలంటే అదే భాష మాట్లాడాలి అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఆ భాష ఎంచుకున్నారు కాబట్టే ఇవాళ ధీటుకు ధీటుగా జవాబు చెప్పగలిగినాం, మనం అధికారంలోకి రాగలిగినాం. కేసీఆర్ గారికి సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చినారు. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకుండా తెలంగాణ వచ్చేదే కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహత్వం ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. ఇవాళ కార్యకర్తగా నేను 40 ఏళ్ల జీవితంలో ఎన్నో అడుగుదొడుగులు, ఎన్నేళ్లకి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు నన్ను అధ్యక్షుడు చేసినారంటే కార్యకర్త. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నీ పని నువ్వు అంతర్గత శుద్ధితో చేసుకుంటూ ఉండు, ఫలితం దానంతట అదే నీ చెంతకు చేరుతుంది అని. నిజంగా కూడా నేను ఎప్పుడు పీసీ అధ్యక్షుడు అవుతాను అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటూ ఉండ్రి, జాగ్రత్తగా చేయన్నా నా తర్వాత పార్టీని నడపాల్సి వస్తుందని. నేను ఊరికే అంటా ఉన్నారులే అనుకునేవాడిని. కానీ నా స్థాయికి పిసిసి అధ్యక్షుడు అవుతానని ఏనాడు కూడా ఊహించలేదు. శామ్ పిట్రోడా గారు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేసినారు, నన్ను అభినందిస్తూ రాహుల్ గాంధీ గారితో ఆయనకు సాన్నిధ్యం ఉంది, 1 గంట సేపు మాట్లాడుకుంటున్నప్పుడు పిసిసి విషయంలో యూ హ్యావ్ టేకెన్ ఎ రైట్ డిసిషన్, యూ అపాయింటెడ్ ఏ యంగ్ ఎనర్జిక్ హార్డ్ వర్కింగ్ guy. Petroda ji, I didn't understand. When whole of Congress party in Telangana suggested that name, I was wondering, who is this man? And finally, when I called him and met him, I have seen him. Oh, he is the man who's been working at all levels. And but oka మాట అన్నాడట, he is having a long, big profile. NSU జిల్లా అధ్యక్షుడు 85లో వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్రనప్పుడు వేర్ వాజ్ హీ ఫర్ ఆల్ దిస్ ఇయర్స్? హీ వాజ్ నాట్ ఇన్ ద మెయిన్ ఫ్రేమ్. అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు, మెయిన్ ఫ్రేమ్లో ఎందుకు లేడు అని అదొక చరిత్ర. నేను ఎందుకు మెయిన్ ఫ్రేమ్ రాలేకపోయాను, ఎందుకు నా రాజకీయం తప్పుదారి పట్టించబడింది అన్నది ఒక పెద్ద చరిత్ర. కానీ కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం శ్రీకృష్ణ మాతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు తలుపు మనం తడుతుంది. చేసే పనిలో కూడా చిత్తశుద్ధి ఉండాలి, చేసే పనిలో క్వాలిటీ ఉండాలి, చేసే పని ఓపికతో చేయాలి. అందుకే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా మనస్ఫూర్తిగా మనకు నమ్మి అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఒప్పుకున్నా ఒక్కొక్కపైన మనం ఎంత పనిమంతులమైనా, ఎంత పని చేద్దాం అనుకున్నా చేసే అవకాశం ఇచ్చేవాడు కూడా ఉండాలి. ఆ అవకాశం వస్తేనే మనము మన యొక్క పనితనాన్ని నిరూపించుకునే అవకాశం దొరుకుద్ది. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినారు కాబట్టే, ఆ వెసులుబాటు ఇచ్చినారు కాబట్టే మనం మన పని చక్కగా చేసుకుంటూ పోగలిగినాం, మీ అందరికి కూడా దగ్గర కాగలిగినాం. ఎన్ఎస్యుఐలో నేనాడు ఇవాళ సుధాకర్ రెడ్డి గారు, మా పొంగులేటి గారి కజిన్, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మా సుదర్శన్ రెడ్డి గారికి బాగా తెలుసు, నిజామాబాద్లో డి శ్రీనివాస్ గారు ఆనాడు సీనియర్ నాయకులు. ఎన్ఎస్యు అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా తర్జన భర్జన తర్వాత ఆనాడు రాజీవ్ గాంధీ గారు 1990లో నన్ను పిలిచి, ఆనాడు డిపి రాయ్ గారు, మా తాయర్ గారికి బాగా తెలుసు, వెస్ట్ బెంగాల్లో డిపి రాయ్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఒక పెద్ద ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాడు, కష్టపడతాడు, చదువుకున్నాడు అని అంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ఒక 20 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి మనీష్ తివారీ గారు, రమేష్ చెంతల గారు వచ్చి చెప్తే అప్పుడు నన్ను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. చాలా ఏళ్ళు ఎన్ఎస్యూగా ఉండే అవకాశం వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్లో, పీసీసీలో
పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది, అంతే అనుమానం లేదు. 94లో నా వయసు 27 సంవత్సరాలు. ఎమ్మెల్యేకు పోటీ చేసే అవకాశం పివి నరసింహారావు గారు పిలిచి ఇచ్చినారు. ఆనాడు పార్టీని కాపాడిన 4 ఎంపీల్లో గంగారెడ్డి గారు ఒకరు. ఆయన కొడుకు సీట్ అడిగితే కూడా పక్కన పెట్టి నన్ను పిలిచి విజయభాస్కర్తో మాల్చి 94లో ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చినారు. నిజంగా కూడా ఆనాడు నాకు డిచ్పల్లి నియోజకవర్గంలో ఎల్లలు కూడా తెలియదు, బౌండరీలు కూడా తెలియదు. అలాంటి అవకాశం అంత చిన్న వయసులో వచ్చింది. మళ్ళీ పట్నాల్లో వస్తే ఓసీ పుణ్యం అంటూ పోయింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు. 14 తర్వాత పీసీలో పనిచేసుకుంటూ వచ్చినాం. రాజకీయాల్లో అనేది ఒక సామెత ఉంది, మా పొన్నం ప్రభాకర్ గారు బాగా చెప్తారు. అది 99% కష్టపడే అలవాటు తెలిసి పనితీరున్నా 1% అదృష్టం అనేది సాత్ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడే ఏదైనా వస్తుంది, లేకుంటే నోటి దాకా వచ్చిపోతుంది. ఎమ్మెల్సీ విషయంలో మీరు చూశారు, నాకు రాదని అనుకున్నాను. మా దుర్గామాత ఇక్కడ కూర్చున్నారు దీపాదాలు.